తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి సప్తగ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, 6లో కుజ, బుధ, శనులు, 8లో శుక్రుడు, లాభంలో చంద్రకేతువులు. 7 గ్రహాలు యోగించడం అత్యధికం. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. మంచి శుభకాలం కొనసాగుతోంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి అదృష్ట యోగాన్ని పొందాలి. వ్యాపారపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. శుభయోగాలు ధనాన్ని ప్రసాదిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సంపదలను పెంచుకోవడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ప్రతి ఆలోచన విజయాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా గౌరవం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తోటి వారి నుండి తగిన ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో సమాజానికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తారు. ఇంటా బయట కలిసి వస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. భూలాభాలు సూచితం. వాహన యోగం కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వారం మధ్య భాగంలో ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? అత్యధిక గ్రహయోగం సహకరిస్తోంది కాబట్టి దానాలతో పని లేదు.